క్రిస్టియన్ రైస్ మ్యాగజైన్ మీడియా మరి అల్లూరు రాజు గారు మరి ఇప్పటి వరకు మన మధ్యలో సుధీర్ సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా మరి రాష్ట్ర కార్యదర్శి బాస కృపాదానం గారు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న మరి అటాక్స్ కానీ సమస్యలు కానీ వీటి మీద ఎంతో అనుభవాలు మరి ఎంతో మందికి సహాయపడుతున్న వీరిద్దరిని బట్టి అభినందిస్తున్నాము. ముఖ్యంగా ఈ క్రిస్టియన్ రైస్ మ్యాగజైన్కి అడ్వైజర్గా ఉంటూ మరి రాజుగారు అందిస్తున్న సమాచారం, కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం మన మధ్యలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా పాస్టర్స్కి, ఆర్గనైజేషన్స్కి, వ్యక్తిగత విశ్వాసులకు, అదేవిధంగా ఈ యొక్క మ్యాగజైన్ ద్వారా అనేకులకు వెలుగులోకి తీసుకొచ్చే ఏకైక మ్యాగజైన్. ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, కానీ ఇది కేవలం క్రిస్టియన్ సమస్యల గురించి, క్రిస్టియన్స్ యొక్క పోరాటము సుదీర్ఘకాలంగా ఎంతో కాలం నుంచి మరి మనకు తెలుసు. గత ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగపరంగా మనకు అందాల్సిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అందలేకపోతున్నాయి. మరి సుధీర్ గారు కరెక్ట్గా చెప్పారు, ఏంటంటే ఐక్యత లేక మనం కోల్పోతున్నాం. క్రైస్తవం అంటేనే ఐక్యత, ప్రేమ, మంచి స్నేహభావంతో ముందుకు వెళ్ళాల్సిన సమాజము. ఈరోజు మనము ఎటువైపు వెళ్తున్నామని ఒకసారి నాయకులు, పాస్టర్స్, బిషప్స్ ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రభు మనకు చెప్పినట్టు ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలి, సమాజానికి సేవ చేయాలి. ఇది యేసు ప్రభు చెప్పిన గొప్ప ఆజ్ఞ. ఇది మనం ప్రస్తుతం క్రిస్మస్ కాలంలో ఉన్నాము. ఈ క్రిస్మస్ సందర్భముగా మరి అందరము ఐక్యత కలిగి ప్రేమ సందేశాన్ని ఈ క్రిస్టియన్ రైస్ ద్వారా, మ్యాగజైన్ ద్వారా ఇతరులకు తెలియజేద్దాం. మీ సమస్యలు, మీకేమైనా సమస్యలు ఉన్నా, మీకేమైనా లీగల్ సర్వీసెస్ కావాలన్నా, కమ్యూనిటీ సర్వీసెస్ కావాలన్నా, లేకుంటే గ్రేవ్యార్డ్ సమస్యలు ఉన్నా, చర్చి ఇష్యూస్ ఉన్నా, మరి అల్లూరు రాజు గారిని సంప్రదిస్తే వారు మ్యాగజైన్ ద్వారా మరి సమాజానికి తెలియజేస్తారు. కాబట్టి రాజుగారిని మరి ఎంతగానో అభినందిస్తున్నాను. అతను 24/7 కష్టపడుతున్నాడు, మరి సమాచారం సేకరిస్తున్నాడు, ప్రజలకు అందిస్తున్నాడు. కాబట్టి వారి సేవలను అభినందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి సుధీర్ గారికి, బాస కృపాదానం, మన మధ్యలో ఉన్న ప్రీతం, అదేవిధంగా డాక్టర్ ప్రశాంత్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.